దేశంలోని అతిపెద్ద గ్రామీణ ఉపాధి పథకానికి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసినట్టు తెలుస్తుంది. పనిచేసే హక్కును ఉద్దేశించబడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కొత్త పేరు పెట్టినట్టు సమాచారం. ఇకపై ఈ పథకం పూజ్యబాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన పేరుతో కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కుటుంబాలకు జీవనోపాధి భద్రతను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. పేరు మార్పుతో పాటు పథకంలోని ముఖ్య నిబంధనల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త నిర్ణయం ప్రకారం పథకంలో 10 దినాలు 100 నుంచి 125కి పెంచబడ్డాయి. రోజుకి ఇచ్చే కనీస వేతనం 240 రూపాయలకి సవరించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ద్రవ్యోల్బణం ధరల వ్యత్యాసాల ప్రకారం రాష్ట్రాల వారీగా కనీస వేతనాల్లో తేడాలు ఉంటాయని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. గ్రామీణ దారిద్ర్య నిర్మూలనకు దారి చూపే లక్ష్యంతో 2006లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరుతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. తరువాత దీనిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చగా ఇప్పుడు మరోసారి పేరు మార్పును కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. అడిగిన వారికి లేదనకుండా ఉన్న పల్లె ప్రాంతాల శ్రామికులకు సంవత్సర కాలంలో కనీసం 100 రోజుల పాటు పని కల్పించడం ద్వారా పల్లె పట్టణాల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రయోజనకర ఆస్తుల పరికల్పన కోసం ఈ పథకం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి ఇచ్చే ఈ పథకంలో మార్పులు రావడంతో రాష్ట్రాలు, గ్రామీణ వ్యవస్థ, పంచాయతీరాజ్ సంస్థలు ఈ నిర్ణయాలపై దృష్టి పెడుతున్నాయి.